కొలికపూడి కేసినేని చెప్పిన నిజాలు. టీడీపీ వైసీపీ జాయింట్ ఆపరేషన్లు. తిరువూరు టీడీపీలో పెద్దిరెడ్డి ద్వారంపూడిదే హవా. చెవిరెడ్డి కేసిరెడ్డి డబ్బులతోనే టీడీపీ ఎంపీ గెలుపు. వైసీపీ రేషన్ మాఫియా లిక్కర్ మాఫియాతో టీడీపీ చెట్టా పట్టాల్. అమరావతి వ్యతిరేకులను చంద్రబాబు పక్కన చేర్చిన టీడీపీ ఎంపీ. రాజకీయ వ్యభిచారం అనే మాట వాడుతుంటారు కొందరు విశ్లేషకులు. అలా ఎందుకంటారు అనే దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాబోలు. ఎక్కడో చిత్తూరు జిల్లా పాలిటిక్స్ చూసుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా తిరువూరులో మనుషులున్నారు. అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చినా వాళ్లే హవా నడిపిస్తున్నారు కాదు. టీడీపీ నాయకులే వైసీపీ బ్యాచ్ తో కలిసి పనిచేస్తున్నారు. మొన్న మధ్య తిరువూరు మున్సిపల్ చైర్మన్ ను డబ్బులిచ్చి కొనేశారు టీడీపీ నేతలు. తిరువూరు వైసీపీ కౌన్సిలర్లను సైతం కొనేశారు. ఇందుకు డబ్బులు సమకూర్చింది స్వయానా వైసీపీ హయాంలో దోచేసిన రేషన్ మాఫియా. ఈ రేషన్ మాఫియాలో ఉన్న వ్యక్తులు పెద్దిరెడ్డి, ద్వారంపూడి, సాయి కిరణ్. వీళ్ళిచ్చిన డబ్బులతోనే వైసీపీ కౌన్సిలర్లను, చైర్మన్ ను కొన్నారనేది డైరెక్ట్ గా కొలికపూడి చేసిన ఆరోపణ. ఇక వైసీపీ హయాంలోని లిక్కర్ స్కామ్ బ్యాచ్ కూడా టీడీపీకే సపోర్ట్ చేసింది. విజయవాడ లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచేందుకు వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేసిరెడ్డితో కలిసి డబ్బులు సమకూర్చారు. అంటే వైసీపీని కూడా కావాలని ఓడించి టీడీపీకి మేలు చేశారు చెవిరెడ్డి, కేసిరెడ్డి. ఇది కూడా కొలికపూడి చేసిన ఆరోపణే. ఇక వైసీపీ ప్రభుత్వంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగింది. కూటమి వచ్చాక తగ్గింది. బట్ అలా ఎలా వ్యాపారం మానేస్తారని బెదిరించి మరీ గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని. భద్రాచలం నుంచి గంజాయి తెప్పించి మరీ అమ్ముతున్నారు. ఎవరూ చేసిన ఆరోపణ కాదిది. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేసినేనిపై చేసిన కామెంట్స్ ఇవన్నీ. దీనికి తోడు అమరావతి ముద్దు, 3 రాజధానులు వద్దు అని పోరాటం చేసి చంద్రబాబును దుమ్మెత్తిపోసి లోకేష్ పైనే కేసులు పెట్టిన గురునాథంను చంద్రబాబు పక్కనే పెట్టించిన ఘనత కేసినేని చిన్నిదే అని విమర్శించారు కొలికపూడి. ఇక ఎంపీ కూడా కొన్ని నిజాలు బయట పెట్టాలిగా. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి పొద్దున పేర్ని నానితో, మధ్యాహ్నం దేవినేని అవినాష్ తో, సాయంత్రం కేసినేని నానితో, రాత్రికి స్వామిదాస్ తో కాపురం చేస్తాడని ఆరోపించారు ఎంపీ చిన్ని. అంటే పేరుకే ప్రభుత్వం మారింది తప్ప తిరువూరులో కానీ విజయవాడలో కానీ అధికార ప్రతిపక్షాలు ఎప్పుడూ కలిసే ఉన్నాయనేది సుస్పష్టం. ఇక్కడ ప్రజల్ని మోసం చేసిన ఘనత టీడీపీ వైసీపీలదే. ఇలాంటి రాజకీయాలను ఏమనాలో ప్రజలే నిర్ణయించుకోవాలని మండిపడ్డారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. చంద్రబాబుకు బద్ద శత్రువులైన పెద్దిరెడ్డి, చెవిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ ఎంపీలకు మంచి స్నేహితులు అయ్యారంటే దీన్నేం రాజకీయం అంటారని ప్రశ్నిస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్.